హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఈరోజు మండే అప్డేట్ అయితే తీసుకొచ్చినాం, బిగ్ బాస్ అప్డేట్. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే సాక్రిఫైస్ చేశాడు కదా నాగమణి కంట, అయితే దాని మీద అయితే చాలా ఇష్యూ జరిగింది. నామినేషన్లో అయితే ఆ ఒక్క రీజన్ వల్ల చాలా ఎఫెక్ట్ పడ్డది నాగమణి కంటకి. సో అది ఎమోషనల్ గా అనుకోవచ్చా, అది ఏ రీజన్ వల్ల ఆ సిచ్యువేషన్ లో అయితే సాక్రిఫైస్ చేశాడు మరి నాగమణి కంట, ఆ ఒక్క రీజన్ పెట్టుకొని నామినేషన్ లో అయితే ఫుల్ చాలా మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ చేశారు నాగమణి కంటని. సో మనం చూసుకున్నట్టయితే నాగమణి కంటే ఇక బిగ్ బాస్ అది నార్జన్ గా చెప్పారు కదా, వీకెండ్ లో జైల్లో ఉంచాలని, డేంజర్ జోన్ లో ఉన్నాడు కాబట్టి జైల్లో పెట్టాలనేసి. సో ఈ రోజు అయితే జైల్లో పెట్టారు నాగమణి కంటని. సో ఇదైతే ఏముంది, నాగమణి కంట అయితే అప్పుడే రివీల్ అయ్యాడు బయటికి అయితే జైల్లో నుంచి. సో ఇది చెప్పుకున్నట్టయితే స్టార్టింగ్ అయితే మన నెక్స్ట్ నామినేషన్ లోకి వెళ్ళేటప్పుడు అయితే ఇక నామినేషన్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాము. సో కొన్ని పాయింట్స్ అయితే ఘాటుగా ఆర్ట్గా మాట్లాడుకున్నారు. సో దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. నామినేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నాగమణికంట నామినేట్ నైనిక అండ్ యష్మి. నాగమణికంట వీళ్ళిద్దరిని నామినేట్ చేసినాడు అండ్ నైనిక నామినేట్ టు నబిల్ అండ్ విష్ణుప్రియ. ఆగు, ఓకే. నాగమణి కంటే నామినేట్ చేసింది నైనిక యష్మిని గైస్. రీజన్స్ తెలుసు కదా, పాయింట్స్ ఏ పాయింట్స్ తో నామినేట్ చేశారు. సో నేను చెప్పుకున్నట్టయితే నాగమణి కంటే నైనికని ఏ రీజన్ తో నామినేట్ చేశారో మీ అందరికి తెలుసు. ఆమె టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, చీఫ్ గా ఉన్నప్పుడే పార్టిసిపేట్ చేసావు, స్టార్టింగ్ లోనే బాగా ఆడావు, కానీ ఇప్పుడు ఆడట్లేదు, నీ ఆట కనిపించట్లేదు అని ఒక నామినేట్ చేశాడు నాగమణి కంట. అది కరెక్టే అని నాకు అనిపించింది, నా ఒపీనియన్. కానీ యష్మిని నామినేట్ చేసింది అయితే మొన్న వీకెండ్ లో నార్జన్ గారు చూపించారు కదా వీడియో అయితే, ఆ వీడియో రీజన్ వల్లనే ఈ రోజు అయితే నాగమణి కంట అయితే నామినేట్ చేశాడు. ఇక అది మీకు తెలుసు కదా, మొగోడు ఇంతమంది బాయ్స్ ఉన్నారు అదైతే చాలా సీరియస్ మ్యాటరే. కానీ నాగమణి కంటని ఒక అలా చూడడం వల్ల ఆడియన్స్ అయితే చాలా మంది ఏమో మరి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఏమో మరి నాకైతే తెలియదు. కానీ సో యష్మి ఆ మాట అనడం వల్ల అయితే ఆడియన్స్ కూడా కొంచెం కోపం వచ్చింది. కానీ టక్ ఆఫ్ వార్ అయితే డిఫెన్స్ చేసుకున్నారు యష్మి నాగమణి కంట. చూసిరు కదా మీరు ఎంత ఫైట్ చేసుకున్నారో. కానీ యష్మి మాట్లాడుతుంటే నాకైతే చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏది చిన్న మాట కూడా చాలా సీరియస్ గా, అసలు ఆమె దగ్గరకు వస్తే వామ్మో ఈమె దగ్గరకు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే. సో చూద్దాం, ఇప్పుడున్న బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ లో ఇప్పుడు చూసుకున్నట్టయితే అందంగా కనిపించేది అంటే యష్మి నాకైతే. సో మరి ఆ యష్మిని ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారో మరి చూద్దాం ఆడియన్స్ అయితే. సో ఇదే గైస్, నాగమణి కంటే నామినేట్ చేసింది అయితే రీజనబుల్ పాయింట్స్ తో అయితే నామినేట్ చేశారు. చూసారు కదా, నైన్కి అయితే అది యష్మిని అయితే ఇక వీడియో వల్లనే నామినేట్ చేశారు. కానీ రివెంజ్ నామినేట్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ నామినేషన్ లోనే చెప్పేసింది, అది నిజమైంది. సో ఇది గైస్ మనం చెప్పుకున్నట్టయితే. దీన్ని బట్టి నాకు ఒక పాయింట్ ఏమర్థమైందంటే మహేష్ ఇన్ని రోజులు సోనియాని కలవడ్డాడు, సోనియాని పంపించిండు, ఇప్పుడు యశ్విని పట్టుకున్నాడు. అంతే నిన్న చెప్పాను కదా. ఓకే, సోనియా గురించి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం నామినేషన్ చూసుకున్నట్టయితే నబిల్ నామినేట్ విష్ణుప్రియ అండ్ నైనిక. లేదు గైస్, నైనిక నామినేట్ చేసింది నబిల్ విష్ణుప్రియని. నబిల్ అయితే డిఫెన్స్ చేసుకున్నప్పుడు అయితే చాలా ఫన్నీగా అనిపించింది. నైనిక నామినేట్ చేసినప్పుడు నబిల్ ఎంత ఫన్నీగా డిఫెన్స్ చేసుకున్నాడో మీ అందరు చాలా ఫన్నీగా ఎంజాయ్ చేశారు, నేను కూడా చూశాను. కానీ విష్ణుప్రియ అసలు ఎందుకు నామినేట్ చేశారంటే ఒక మాట నోరు జారింది, చిన్నోడ పెద్దోడ అనే వాళ్ళ మీద. సో అది కూడా నార్జన వీకెండ్ లో అయితే చూపించారు, ఆ రీజన్ వల్లనే నామినేట్ చేశారు అందరైతే. ఈ వీకెండ్ లో విష్ణుప్రియ మణికంటనే టార్గెట్ అయ్యారు. ఆ వీడియోస్ చూపించడం వల్లనే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేశారు వాళ్ళిద్దరిని. చూసారు కదా, ఇప్పుడు నామినేషన్ లో ఉన్నది వాళ్ళిద్దరు పక్కా ఉన్నారు. సో వాళ్ళ గురించి తర్వాత డిస్కషన్ చేస్తా. సో మనం చూసుకున్నట్టయితే నైనిక నబిల్ రీజన్ అది తెలుసు కదా, చాలా బాగా ఆడుతున్నారు. ఒక చిన్న మ్యాటర్ వల్ల అది నామినేట్ చేసింది. విష్ణుప్రియని అయితే ఆ సీన్ వల్లనే నామినేట్ చేసింది. సో మరి కిరాక్ సీత నామినేట్ చేసింది నాగమణి కంటని విష్ణుప్రియని. నాగమణి కంటని ఒకటే రీజన్ అండి, సాక్రిఫైస్ చేయడం వల్లనే నేను నామినేట్ చేసిన. నువ్వు డిఫెన్స్ చేసుకోలేదు అక్కడ, నువ్వు అక్కడ సాక్రిఫైస్ చేసి మళ్ళీ ఇక్కడ ఏం తెలియనట్టు నటించావు చూడు, అది నాకు నచ్చలేదని చెప్పింది కిరాక్ సీత గారు. సో అదైతే ఆడియన్స్ కూడా నచ్చిందో నచ్చలేదో మరి నాకైతే తెలియదు. కానీ కిరాక్ సీత అయితే రీజనబుల్ గానే చెప్పింది అనుకుంటున్నా పాయింట్ అయితే. సో అది గైస్ చెప్పుకున్నట్టయితే మరి విష్ణుప్రియని అయితే అదే ఇప్పుడాక చెప్పాను కదా రీజన్ అయితే, విష్ణుప్రియని ఆ ఒక్క రీజన్, ఆ మాట నోరు జారడం వల్లనే ఆడోడా అనే నిఖిల్ని గాజులు తోడుకోరా అన్న ఒక మాట వల్లనే ఇప్పుడు నామినేట్ చేశారు అందరైతే. సో మేబీగా మరి విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడల్లా అదే పాయింట్ తీస్తున్నారు.
సో అది గైస్ ఇప్పుడు సీత కిరాక్ సీత కూడా నాగమణికంటనే విష్ణుప్రియ నామినేట్ చేసింది. నబిల్ నామినేట్ విష్ణుప్రియ నైనిక. విష్ణుప్రియ అది చెప్పాను కదా గైస్, ఇప్పుడు ఒక్క సీన్ వల్లనే నామినేట్ చేస్తారు. ఈ వీకెండ్ మొత్తం అదే రీజన్ వల్ల నామినేట్ చేస్తారు విష్ణుప్రియని అయితే. సో మనం నైనిక అంటే ఇక అదే కదా, గేమ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇక యాక్టివ్నెస్ ఉండట్లేదు, స్టార్టింగ్ ఉన్నంత జోష్ ఇప్పుడు లేదు నీలో అనేసి అయితే నబిల్ అన్న అయితే చెప్పాడు. సో అది కరెక్టే కదా అని నాకు కూడా అనిపించింది. సో ఇది రీజన్ వల్ల నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఆదిత్య నామినేట్ చేసింది నైనిక విష్ణుప్రియని. ఆదిత్య నామినేట్ చేసింది నైనిక విష్ణుప్రియ. నైనికని అదే రీజను, నైనిక ఏదో మాట కూడా జారిందనేసి చెప్పాడు మరి ఆదిత్య, అది పర్సనల్ అంట. మేబీ చూద్దాం, ఆదిత్య గారు ఆ మాట అనడం ఫస్ట్ టైం చూస్తున్నా. మేబీ అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఏమో మరి నాకు తెలియదు. విష్ణుప్రియని అయితే చాలా ఫన్నీగా చేసి అదైతే నామినేట్ చేశాడు. చాలా కూల్గా అయిపోయింది వీళ్ళ నామినేషన్. ఎలాంటి డిఫెన్స్ చేసుకోకుండా వీళ్ళిద్దరు అయితే కూల్గా నామినేషన్ క్లోజ్ చేశారు. చాలా ఆదిత్య గారు అంటే కూల్, ఆయన జెన్యూనిటీ కనిపిస్తుంది. కానీ ఆడియన్స్ కొంతమంది అంటున్నారు ఆదిత్య వేస్ట్, అసలు హౌస్ లో ఏం ఎంటర్టైన్మెంట్ లేదు అనేసి ఆడియన్స్ అయితే అంటున్నారు. గైస్ ఇప్పుడు ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆదిత్య ఓం గారు తన దగ్గరికి వస్తే ఏదైనా మాట్లాడతాడు, తనతో మాట్లాడితే తనకు ఆన్సర్ ఇస్తాడు, క్వశ్చన్ చేస్తాడు. కానీ తన దగ్గర ఇన్వాల్వ్ లేని మ్యాటర్లో అయితే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదని నాకు అనిపించింది. కానీ ఇప్పుడున్న ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్లలో చూసుకున్నట్టయితే ఆదిత్య ఓం అయితే చాలా నిజాయితీగా ఉన్నాడని అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ లాగా కనిపిస్తాడు ఆదిత్య ఓం గారు. సో మేబీ అది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 12 ఉన్నాయి కాబట్టి 2 టాస్క్లు అయితే ఒక టాస్ గెలిచారు, ఒక టాస్ ఓడిపోయారు కాబట్టి ఈ వీకెండ్ లో అసలు వైల్డ్ కార్డ్ ఉంటది పక్కా. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఉంటది. సో మేబీ వైల్డ్ కార్డ్ ఉంది, మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంది. సో చూద్దాం ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుందో వీకెండ్ అయితే. చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఆడియన్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారు. సో ఇది గైస్, మన నిఖిల్ నామినేట్ చేసింది విష్ణుప్రియ నాగమణికంట. విష్ణుప్రియని అదే కదా, ఇప్పుడాక విష్ణుప్రియ నిఖిల్ అన్నదే కదా మాట, గాజులు తోడుకోరా ఏదేదో అనేసి. ఆ ఒక్క డైలాగ్ తో నాకు నచ్చలేదు విష్ణుప్రియ అనేసి నిఖిల్ అయితే డైరెక్ట్ నామినేట్ చేశాడు. నాగమణికంటని అదే సాక్రిఫైస్ చేయడం నచ్చలేదు, నువ్వు అక్కడో మాట ఇక్కడ ఒక మాట మీద నిలిచి ఉండలేవు, నువ్వు క్లారిటీ లేదు నీకు అనేసి ఆ రీజన్ తో అయితే నామినేట్ చేశాడు. నాగమణికంట కూడా చాలా డిఫెన్స్ చేసుకున్నారు, కొంచెం ఎమోషనల్ కూడా డైలాగ్ కొట్టాడు అక్కడక్కడ, నువ్వు కూడా నామినేట్ చేయడం ఏంది అనేసి. సో ఇది మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ విష్ణుప్రియ నామినేట్ చేసింది నైనిక నబిల్. విష్ణుప్రియ అసలు ఎంత ఫన్నీగా తీసుకుంటుందంటే, ఆడియన్స్ జడ్జిమెంట్ ఇస్తారు కదా, ఎందుకు నేను తప్పు చేస్తే ఈ వీకెండ్ నన్ను ఎలిమినేట్ చేస్తారు, నేను కరెక్ట్ ఉంటే ఈ వీక్లో ఉంటా. ఎంత ఓపెన్ గా చెప్పిందంటే, ఎంత ధైర్యంగా చెప్పిందంటే, ఆమెకి ఓవర్ కాన్ఫిడెంట్ అయితే కనిపించింది. విష్ణుప్రియ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టు అయితే అంటున్నారు ఆడియన్స్ అయితే. సో నాగార్జున గారు కూడా ఒప్పుకున్నారు, చాలా ఎనర్జీగా ఉంటుంది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుంది, టాస్క్ లో బాగా ఆడుతుంది అనేసి నాగార్జున గారు ఒప్పుకున్నారు. విష్ణుప్రియ చాలా బాగా ఆడుతుంది అనేసి. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నదంటే విష్ణుప్రియకే, నాకు తెలిసి టాప్ 4 లో ఉంటుంది పక్కా, రాసి పెట్టుకోండి. సో ఇది గైస్ చెప్పుకున్నట్టయితే నైనికన్ అదే రీజన్. నబిల్ అయితే ఇక ఏదో చిన్న బాగా ఆడుతున్నావు, చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఇక సర్దిద్దుకు అనేసి అయితే విష్ణుప్రియ నామినేట్ చేసింది. నెక్స్ట్ బామ్మో, ఇక పేరు చెప్పాలంటేనే కొంచెం భయం ఉంది. ఇలాంటి లేడీస్ కి కొంచెం బాయ్స్ దూరం ఉంటేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటారు. ముందు ఒక మాట వెనక మాట, బాయ్స్ జీవితాలతో ఆడుకుంటూ ఆమె దగ్గరికి వస్తే కొట్టేటట్టే మాట్లాడుతుంది సోనియా వెళ్ళిపోయింది కదా, సోనియా గురించి సోనియా. discuss చేస్తున్నావా? సో యష్మి ఈమె కూడా కొంచెం డేంజర్ క్యాండిడేట్ లాగా కనిపిస్తుంది. మేబీ ఆడియన్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. టార్గెట్ యష్మి. యష్మి నామినేట్ చేసింది నాగమణికంటకి ఆ వీడియో చూపెట్టడం వల్లనే రివెంజ్ నామినేషన్ అన్నట్టు అనిపించింది యష్మి అయితే. ఆమె ఫస్టే చెప్పింది కదా గైస్, ఆ నాగమణికంట నామినేట్ చేసినప్పుడే నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్ నామినేట్ చేస్తానేసి, అదే రివెంజ్ నామినేషన్ లాగా ఉంది యష్మి. సో ఇలాంటి లేడీస్ కి కొంచెం దూరం ఉండాలి, పర్సనల్ గా కూడా. ఉండాలా, పర్సనల్ గా కూడా దూరం. సో నెక్స్ట్ ఆదిత్య గారు అయితే ఇక తెలుసు కదా, సిల్లీగా తీసుకుంటున్నాడు అది ఇది అనేసి, ఇక ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఆదిత్య గారు అయితే సిల్లీగా చెప్పేశాడు ఓకే అగ్రి అనేసి, డిఫెన్స్ చేసుకోకుండా అయితే క్లోజ్ చేసేసాడు. లాస్ట్ పృథ్వీ నామినేట్ చేసింది నైనిక నాగమణికంట. పృథ్వీ ఒక మాట అన్నాడు నాగమణికంటని, అదేదో సింపతి కోసం ఏదో ఆట చూపించావు, ఇప్పుడు నీ రియాలిటీకి రా, నీ ఆట చూపించు, ఏదో సాక్రిఫైస్ చేసినా నువ్వు హీరోలా ఫీల్ కాకు, ఏదో ఆడియన్స్ నిన్ను సేవ్ చేస్తున్నారని నువ్వు హీరోలా ఫీల్ అవ్వకు, ఏదో పాప సెంటిమెంట్ పెట్టుకొని నువ్వు హీరోలా ఫీల్ కాకు అనేసి అయితే చాలా క్వశ్చన్స్ చేశాడు. కానీ నాగమణికంట దానికి కూడా చాలా ధీటుగా ఆన్సర్ ఇచ్చాడు. నాగమణికంట ఇప్పుడు నాకు ఛాన్స్ వస్తే నేను నిరూపించుకుంటా, కానీ గేమ్లో ఆయనకు ఆడకుండా తీసేశారు కదా, శక్తి టీంలో ఉన్నాడు, సో వాళ్ళైతే తీశారు కాబట్టి మేబీ గేమ్లో అయితే ఆడతాడు. తనకంటూ ఇప్పుడు కొంతమంది బాయ్స్ ఏడవైనా హీరోయిజం పెట్టుకుంటుంటారు, నేను హీరో అని.
సో అది గైస్ ఇప్పుడు నాగమణి కంటే జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్నెస్ కనిపించాడు. మార్నింగ్ సాంగ్ పెట్టినప్పుడు అయితే చాలా తన మీదనే ఫోకస్ ఉండేటట్టు డాన్స్ అయితే బాగా చేశాడు. నాకైతే అది నచ్చింది. ఎక్కడున్నా సోలోనే అన్నట్టు అనిపించింది. సో ఇది గైస్ నామినేషన్స్ అయితే ఇప్పుడు పాయింట్స్ అయితే రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు. ఫైనల్ గా అయితే నామినేషన్ లోకి వచ్చింది లిస్ట్ అయితే. ఇంకోటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు చీఫ్స్ ఇద్దరు ఉన్నారు, నిఖిల్, సీత. వీళ్ళల్లో ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు అనేసి మిగతా కంటెస్టెంట్స్ కి ఇచ్చారు ఛాన్స్. అందరు కలిసి సీతకి అయితే ఓటేశారు, నిఖిల్ ని నామినేట్ చేశారు. వీళ్ళలో యాడ్ అయిపోయాడు నిఖిల్ చీఫ్. సో ఫైనల్ గా అయితే లిస్ట్ ఏంటంటే విష్ణుప్రియ, నైనిక, నాగమణికంట, ఆదిత్య, నబీల్, నిఖిల్. సో వీళ్ళు ఈ వీకెండ్ లో నామినేషన్ లో ఉన్నారు. ఇందులో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఫ్రైడే నైట్ మీకు చెప్తాము. ఇది గైస్ ఈ రోజు అయితే అప్డేట్. ఇంకేమైతే మిస్ కాలేదు, మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో ఇది గైస్ టుడే అప్డేట్ అయితే. మరిన్ని అప్డేట్ తో అయితే మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి SR TV.